నమస్తే, నేను కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా కింద మీకు హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ముందుగా ఈ ఆర్టికల్ చూడండి. చూశారు కదా? ఇది చూసిన తర్వాత మీకేమనిపిస్తోంది? నాకైతే దొంగే దొంగ దొంగ అన్నట్టుగా అని అరిచినట్టుగా అని గాయ్ గత్తర చేసినట్టుగా అయితే స్పష్టంగా అనిపిస్తోంది, కనిపిస్తోంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాననేది మీకు అర్థం కావాలంటే ఇలాంటిదే ఇంకో చోరీ గురించి, అక్కడ కథ గురించి, అసలు ఈ చోరీ గురించి, దీని కథ గురించి పూర్తిగా తెలుసుకుంటే ఎవరు వాస్తవాలు చెప్తున్నారు, ఎవరు దొంగే దొంగ దొంగ అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు అనేది అయితే కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. సో ఫస్ట్ పాత స్టోరీని దగ్గర నుంచి మొదలు పెడదాం. ఎందుకంటే అక్కడి నుంచి మొదలు పెడితేనే ఈ కేసు, ఈ అంశాలు ఇవన్నీ చాలా క్లియర్గా తెలుస్తాయి అన్నమాట. అది 2023 అన్నమాట. అప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా వెలగబెడుతున్నాడు. అంటే సుబ్బారెడ్డి తర్వాత ఆ పోస్ట్లోకి వచ్చాడన్నమాట ఆఖరి టైంలో. అయితే 2023 ఏప్రిల్లో రవికుమార్ అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి పరకామణిలో దొంగతనం చేశాడు. సో ఇప్పుడు చెప్తున్నట్టుగా పెంచలయ్య అనేటటువంటి ఒక ఉద్యోగి దొంగతనం చేసినట్టుగానే ఆ రోజుల్లో రవికుమార్ అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి దొంగతనం చేశాడు. దాదాపుగా $920, అప్పటి లెక్క ప్రకారం బహుశా 72,000 రూపాయలు అయి ఉంటుంది. సో దొంగతనం చేసిన తర్వాత ఈ దొంగతనం వ్యవహారం ఎలా బయటపడిందంటే అక్కడే విజిలెన్స్ విభాగంలో పనిచేస్తున్నటువంటి సతీష్ కుమార్ అనేటటువంటి ఒక ఉద్యోగి గుర్తించాడు. సీసీ కెమెరాలో ఆ రికార్డింగ్, ఆ ఫుటేజ్ ద్వారా పట్టుకోవడం జరిగిందనమాట. ఆ పట్టుకున్నటువంటి క్రమంలోనే కథ ఇలా వెళ్లాల్సింది కాస్త ఇలా మారిపోయింది. ఎస్, సహజంగా ఏం జరుగుతుంది? దొంగతనం జరిగితే వెంటనే పోలీసులు వస్తారు, కేసు పెడతారు, అతను పట్టిస్తారు, జైల్లో పెడతారు, కోర్టుకు తీసుకెళ్తారు, కోర్టు శిక్ష వేస్తుంది. ఈ కథాకమ్మం విషయం మనకు తెలిసింది. కానీ అది భూమన కరుణాకర్ రెడ్డి హయాము, జగన్మోహన్ రెడ్డి హయాము కాబట్టి అలా జరగల. ఈడెవడో కొంచెం బాగా చేతివాటం గల వ్యక్తిలా ఉన్నాడు. ఇదే ఫస్ట్ టైమో లేదంటే ఇంకెన్నిసార్లు దొంగతనం చేశాడనే ఉద్దేశంతో మొత్తం కూపీలాగారు. కోట్ల రూపాయల ఆస్తులు కేవలం ఓ 25,000కో 30,000కో 50,000కో పనిచేసేటటువంటి ఒక ఉద్యోగి దగ్గర కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నానంటే ఆ తర్వాత ఈ కేసును రాజీ చేసుకోవటం కోసం 14 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తుల్ని, కొంతమంది 40 కోట్లు అంటారు, కొంతమంది 14 కోట్లు అంటారు, సరే ఎవరి లెక్క వాళ్ళది, ఆ విలువైనటువంటి ఆస్తుల్ని టీటీడీకి రాసిచ్చారు. ఎలా రాసిచ్చారు? అతను, అతని భార్య ఇద్దరు కలిసి వచ్చి రాజీ చేసుకొని రాసిచ్చారు. అప్పటికే కేసు నమోదైనటువంటి నేపథ్యంలో రాజీ చేయటం, రాసివ్వటం, ఆ తర్వాత జనరల్ కోర్టుకి వెళ్లకుండా లోక్ అదాలత్కి పంపించడం, లోక్ అదాలత్లో రాజీ చేయటం, ఈ కథ అంతా జరిగిపోయింది. అంటే ఎక్కడా నిబంధనలు పాటించకుండా, నిబంధనలకు విరుద్ధంగా. అసలు ట్విస్ట్ ఏంటంటే స్వామివారికి 14 కోట్లే ఇచ్చారు, వీళ్ళు ఇంకా ఎన్ని కోట్లు రాయించుకున్నారో వాళ్ళ పేరుతోటి, ఎన్ని కోట్లు అతని దగ్గర నుంచి కొట్టేశారో అనేటటువంటి అనుమానాల నేపథ్యంలో కూపీలాగితే చాలా అంశాలు బయటపడ్డాయి. సరే, అది విచారణ స్టేజ్లో ఉంది కాబట్టి కొన్ని మనం మాట్లాడలేం. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం రావటం, ఒక జర్నలిస్ట్ దాని మీద ఫిర్యాదు చేయటం, మొత్తం కూపీలాగటం, హైకోర్టు కన్నెర్ర చేయటం, ఎవరైతే కంప్లైంట్ ఇచ్చి కేసు పెట్టారో ఆ అధికారి రైలు ప్రమాదంలో మరణించటం, ఈ కథలన్నీ జరిగిపోయాయి. జగన్మోహన్ రెడ్డి దీన్ని పట్టుకొని చిన్న చోరీ అన్న, చిన్న చోరీ, 14 కోట్లు ఇచ్చాడు అతను, దీన్ని కూడా పట్టించుకుంటారా అని చెప్పేసి అన్నాడు. కట్ చేస్తే ఈరోజు అలాంటి విషయమే ఇంకోటి గాయ్ గత్తర చేసే, ఇది కూడా చిన్న చోరీలా పరిగణించకుండా గాయ్ గత్తర చేసేటటువంటి కార్యక్రమానికి అయితే వైసీపీ వాళ్ళ అనుబంధ పత్రిక శ్రీకారం చుట్టింది. ఇక్కడ కట్ చేస్తే ఇప్పుడు స్టోరీ ఏంటంటే 2025 జనవరిలో పెంచలయ్య అనేటటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి ఇలాగే చేతివాటం ప్రదర్శించాడు. చేతివాటం ప్రదర్శించి దాదాపుగా 10 గ్రాముల బంగారం అని చెప్పేసి కొన్ని కథనాలు, లేదు 100 గ్రాముల బంగారం అని చెప్పేసి మరికొన్ని కథనాలు అయితే మనకి ఉటంకిస్తున్నాయి. సరే, 10 గ్రాములు చేశాడా, 100 గ్రాములు చేశాడా, ఎంత గ్రాములు చేశాడా అనేది కాసేపు పక్కన పెడతాం. ఇక్కడ జరిగింది ఏంటంటే అతను దొంగతనం చేశాడు జనవరిలో. వెంటనే
పట్టుకున్నారు, కేసు పెట్టారు, బంగారం స్వాధీనం చేసుకున్నారు, జైలు పాలు చేశారు. అతను 1 నెల రోజులు శిక్ష అనుభవించిన తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చాడు. ఇప్పుడు దీన్ని పట్టుకొని గోవింద పరకామణిలో చోరీ 100 కోట్లు పోయాయి, అది పోయాయి, ఇది పోయాయి అని చెప్పేసి గాయ గత్తర చేసే కార్యక్రమం. సరే, 10 గ్రాముల బంగారమైనా 100 గ్రాముల బంగారమైనా 100 కోట్లు ఉంటుందా? ఉండదు. పోనీ మీలాగా పట్టుకున్న వాళ్ళని వదిలేసేటటువంటి ప్రక్రియలో భాగంగా శ్రీవారికి కొంత ఇప్పించి మీరు కొంత నొక్కేసి ఏదో లోక్ అదాలత్తులో పెట్టేసి రాజీ చేయలేదు కదా. న్యాయ ప్రకారంగా శిక్ష విధించారు కదా, కేసు పెట్టారు కదా, జైలు పాలు చేశారు కదా. మరి దీనికేంటి? బంగారం ఎక్కడికి పోలా, రికవరీ చేసుకున్నారు. బంగారం ఎక్కడికి పోలేదు, రికవరీ చేసుకున్నారు. పైగా అతన్ని కేసు పెట్టారు, 1 నెల రోజులు జైల్లో పెట్టారు. అసలు ఈ కథ ఎందుకు జరిగిందనేది కూడా ఇంకొక ఆసక్తికరమైన కథనం ఉంది. బిఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కొన్ని కంప్లైంట్లు ఈ పెంచలయ్య అనే వ్యక్తి మీద వచ్చాయని. ఇతను ఇక్కడ శాశ్వత ఉద్యోగి కాదు, ఇతను ABREPOSC అనే సంస్థ ద్వారా పరకామణిలో సేవలు అందించడానికి నియమించబడ్డ వ్యక్తి అంటారు. ABREPOSC అంటే ఆంధ్రా బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అనే ఒక సంస్థ ఉందట. దాని ద్వారా ఇతన్ని నియమించినట్టుగా తెలుస్తోంది. ఇతను ఎవరి హయాంలో నియమించారో తెలుసా? భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో నిర్మించారు. ఇంకొక అడుగు ముందుకేసి కొన్ని మీడియా సంస్థలు ఇచ్చేటటువంటి బ్రేకింగ్ న్యూస్లో ఏముందంటే 3 లక్షల రూపాయల లంచం తీసుకుని భూమన కరుణాకర్ రెడ్డి ఇతను అక్కడ పెట్టాడు అనేటటువంటి కొన్ని వార్తలు అయితే హల్చల్ చేస్తుంది. అది కూడా బిఆర్ నాయుడు సొంత ఛానలే, అందులో నేనే చూశాను బ్రేకింగ్ న్యూస్ రూపంలో ఉన్నటువంటి అంశం. సో 3 లక్షల రూపాయల డబ్బులు తీసుకొని ఈ పెంచలయ్య అనేటటువంటి వ్యక్తిని పెట్టారని, అతని చేతివాటం ప్రదర్శించాడని చెప్పేసి కూడా అంటున్నారు. ఈ పెంచలయ్య మీద ముందు నుంచే కంప్లైంట్స్ ఉన్నాయి కాబట్టి విజిలెన్స్ నిఘా పెట్టారని, ఇతను భూమన కరుణాకర్ రెడ్డి పెట్టిన వ్యక్తి అని ముందు నుంచి తెలిసే ఇతను ఎక్కడికి పారిపోకుండా ఇతను చేసేటటువంటి అన్ని పనుల మీద నిఘానేత్రం ఉంచారని, అలా నిఘానేత్రం ఉంచడం ద్వారానే ఇతను ఈరోజు దొరికిపోయాడని చెప్పేసి అయితే క్లియర్గా సాక్ష్యాలు ఆధారాలతో సహా బయటకు వస్తున్నాయి. సో చోరీ చేయటం ఎక్కడా, దాంతోపాటు శ్రీవారికి కొంత ఆస్తులు రాపిచ్చే మిగతా దొడ్డిదారిని నొక్కేయటం ఎక్కడా, లోక్ అదాలత్తులో పెట్టి రాజీ చేయటం ఎక్కడా, చోరీ చేసిన వ్యక్తిని అక్కడే పట్టుకొని బంగారం వసూలు చేసుకొని అతన్ని కేసు పెట్టి జైలు పాలు చేసి ఓచలు లెక్క పెట్టించడం ఎక్కడ? ఏదో బోత్ ఆర్ నాట్ సేమ్ అని చెప్పేసి అంటారే, సేమ్ ఇది కూడా. చోరీ చేసిన వ్యక్తిని వదిలేసి రాజీ చేయించుకొని కొంత ఇటుగట్టిచ్చి కొంత మీరు నొక్కేసి పూర్తిగా అతని పరమ పవిత్రుడు చిన్న చోరీ అని చెప్పేసి కథలల్లటం ఒక పక్క, నిజంగా చోరీ చేసినటువంటి వ్యక్తిని పట్టుకొని వసూలు చేయించి జైలు పాలు చేయటం మరో పక్క. మరి దీనికెందుకంత గాయి గత్తర? పైగా ఈ పెట్టిన వ్యక్తి మీ హయాంలోనే పెట్టారు కదా. భూమన కరుణాకర్ రెడ్డి లంచం తీసుకుని పెట్టాడని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి కదా, టీవీలో వార్తల్లో బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి కదా. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి? అసలు ఇతను ఇలాంటి వ్యక్తి అని తెలిసే ముందుగానే విజిలెన్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చి జాగ్రత్తగా మానిటర్ చేయమంటే అలా దొరికాడని కదా తెలుస్తున్నటువంటి అంశం. ఈ దెబ్బతో అసలు ఇలాంటి కాంట్రాక్ట్ ఉద్యోగులు ఎవరిని అటు పక్కకు రాకుండా పూర్తిగా సెక్యూర్ చేశారని, ఈ యొక్క చర్య తర్వాత అసలు పూర్తిగా శాశ్వత ఉద్యోగులు లేదంటే శ్రీవారి సేవకులు తప్ప మిగతా వాళ్ళు ఎవరిని రానియకుండా పెట్టారని, ఏఐ టెక్నాలజీ వాళ్ళని పూర్తి స్థాయిలో భద్రత కల్పించారని చెప్పేసి కూడా తెలుస్తోంది. సో దీన్ని పట్టుకొని గాయి గత్తర చేసేటటువంటి ఈ కార్యక్రమానికి అయితే శ్రీకారం చుట్టింది. సో మన వెనకున్నటువంటి నలుపు చూసుకోకుండా, మనం గతంలో చేసినటువంటి పనులేంటో తెలుసుకోకుండా, మన మీద ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, మనం ఎంత చేసామనే అంశాన్ని పక్కన పెట్టేసి ఈ రకంగా రాద్ధాంతం చేయడం వాళ్ళకే చెల్లుతుంది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఈ పరకామణి చోరీ అంటే భూమన కరుణాకర్ రెడ్డి హయాంలో జరిగినటువంటి అంశం చూశారు. దాని మీద కూటమి ప్రభుత్వం సీరియస్గా ఉందో లేదో తెలియదు, కానీ హైకోర్టు చాలా సీరియస్గా ఉంది. అందుట్లో వచ్చినటువంటి ప్రతి డెవలప్మెంటు హైకోర్టు పట్టుకొని పూనుకొని మా కనుసన్నల్లో జరగాలి అని చెప్పేసి ఆర్డర్ వేయడం ద్వారా జరిగిందే తప్ప ఏదో కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా చేసింది అనుకోవడానికి కూడా లేదు. అంటే న్యాయస్థానాలే చాలా సీరియస్ అయి కన్నెర్ర చేసి ఇంత దారుణంగా చేస్తారా మీరు అని చెప్పేసి కొరడా జలిపించిందే తప్ప ఇక్కడ ప్రభుత్వాలు ఏదో పగ తీర్చుకోవటాలు ఇంటెన్షన్ కూడా ఎక్కడా కనిపించట్లేదు. మరి దీన్ని ఒక ఘాటన ఎలా కట్టేస్తారు? దొరికినటువంటి దొంగని వాడి జేబులో ఉన్నటువంటి సొత్తును మన జేబులో వేసుకొని వదిలేయటం
గొప్ప, లేదంటే దొరికిన దొంగని ఆడి జేబులో ఉన్న సొత్తును పూర్తిగా రికవరీ చేసి అతన్ని కేసు పెట్టి జైలు పాలు చేయటం గొప్ప, ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా చూడటం గొప్ప? ఏది గొప్ప? సో మరి ఈ రకమైనటువంటి అరుపులు, ఈ రకమైనటువంటి ప్రేలాపనల పట్ల మీరేమంటారు? మీ కామెంట్ ఏంటి తెలియజేయండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే 10 మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.